అకాల వర్షానికి తడిసి ముద్దైనటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ములుగు నర్సాపూర్ ప్రధాన రహదారిపై వెంకటాపూర్ మండలం పాపయ్యపల్లి గ్రామానికి చెందిన రైతులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. కాగా ధర్నా రాస్తారోకోను విరమింపజేసేందుకు వెంకటాపూర్ ఎస్ఐ తన పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకొని ధర్నాను విరమింపజేసే ప్రయత్నం చేశారు. కాగా సంబంధిత అధికారులు వచ్చేంత వరకు ధర్నా రాస్తారోకోను విరమింపజేసేది లేదని రైతులు న్యాయం చేయాలంటూ రోడ్డుపైన బైఠాయించారు. వర్షాలకు ధాన్యం కొనుగోలు చేయక రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే గవర్నమెంట్ స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేసి సహకరించాలి. మిల్లర్లు సిండికేట్ అయ్యి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. అధికారులు మిల్లర్లు అందరూ సిండికేట్ అయ్యి మమ్మల్ని ఇబ్బంది పెడతారు కాబట్టి తక్షణ పరిష్కరించి మా సమస్య పరిష్కరించాలి. గవర్నమెంట్ తొందరగా స్పందించి వడ్లు తొందరగా కొనుగోలు చేయాలి. తడిసిన ధాన్యాన్ని ఎకరానికి వడ్లు తక్కువ పడినాయి. 10 కిలో కటింగ్ అని వాళ్ళు రైస్ మిల్లర్లు అంటున్నారు. తడిసిన వడ్లనే తక్షణమే కొనాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.